వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. నేను మీ శ్రీ సత్య. ఈ రోజు నేను మీ అందరికి ఒక విషయం చెప్దామని వచ్చాను. అదేంటంటే సోషల్ మీడియాలో గత 2-3 రోజుల నుంచి చూస్తుంటే కిరణ్ రాయల్ లక్ష్మి ఇవే అసలు. కిరణ్ రాయల్ లక్ష్మి కేస్ కన్నా ముందు అసలు లక్ష్మి ఎవరు, లక్ష్మి కథ ఏంటి, అసలు ఇంటర్నెట్ లో కూడా కిరణ్ రాయల్ అందరికి తెలిసిన పర్సనే, కానీ లక్ష్మి అన్న పర్సన్ ఎవరికి తెలీదు. సో అందుకని ఇంటర్నెట్ లో కూడా వీడి గురించి ఎక్కువ సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఎల్లన్నా మనం అక్షరం టైప్ చేస్తేనే లక్ష్మి లక్ష్మి అని వస్తుంది. ఆ లక్ష్మి గురించే నేను చెప్పడానికి ఈ రోజు మీ ముందుకు వచ్చాను. అసలు లక్ష్మి కథ ఏంటంటే, లక్ష్మికి ముందే పెళ్ళయింది, లక్ష్మికి ముందుగానే వివాహం జరిగింది. అయితే తిన ఇల్లీగల్ రిలేషన్ కళ్ళారా చూసిన భర్త 2021లో పాయిజన్ తీసుకుని చనిపోయారు. సో ఒక రకంగా చూసుకుంటే ఆమె భర్త చావు కూడా కారణం లక్ష్మినే. 2021లో తన భర్త చనిపోయిన తర్వాత లక్ష్మి తన అత్త మామల దగ్గర నుంచి 5 కోట్లు భరణం తీసుకుంది. 5 కోట్లు భరణం తీసుకుని తెగదెంపులు చేసుకున్న తర్వాత ఈమె ఇల్లీగల్ రిలేషన్స్ కానీ, నెక్స్ట్ ఇంకా బెట్టింగ్స్, రియల్ ఎస్టేట్, చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కుని ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. జైపూర్ పోలీసులు ఈ విషయాన్ని ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రూపంలో మనకి రిలీజ్ చేశారు. అయితే ఇది ఇలా ఉండగా కిరణ్ రాయల్ మీద సంచలన ఆరోపణలు చేసింది. ఒకవేళ తను చనిపోతే తన చావుకు కారణం కిరణ్ రాయలే అని. ఈ విషయం తెలుసుకుని జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా కిరణ్ రాయల్ మీద సస్పెన్షన్ వేటేసిన విషయం తెలిసిందే. అసలు విషయం ఏంటంటే, హోటల్ మినర్వాలో లక్ష్మికి ఇవ్వాల్సిన 20 లక్షల రూపాయలు, అక్షరాల 20 లక్షల రూపాయలని కూడా కిరణ్ రాయల్ సెటిల్మెంట్ చేసుకుని తనకు కిరణ్ రాయల్ కు ఎటువంటి సంబంధం లేదని కిరణ్ రాయల్ ప్రూవ్ చేయడానికి సిద్ధంగా కోర్టుకి ఇవైతే సబ్మిట్ చేశానని చెప్పారు. ఇదైతే తెలియాల్సి ఉంది. కానీ లక్ష్మి ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఎలిగేషన్స్ బయటకు తీసుకొస్తుంది అన్నదే ఇప్పుడు ప్రెసెంట్ టాపిక్స్. ఒకవేళ లక్ష్మి 20 లక్షలు ఇచ్చేస్తే, కిరణ్ రాయల్ గారు లక్ష్మికి 20 లక్షలు ఇచ్చేస్తే లక్ష్మి అసలు ఎందుకు ఇంకా డబ్బు డిమాండ్ చేస్తుంది? తనే డిమాండ్ చేస్తుందా, లేకపోతే కిరణ్ రాయల్ ఎదుగుదల చూడలేక తన ప్రత్యర్థ పార్టీల వాళ్ళు ఏమైనా లక్ష్మిని మ్యానిపులేట్ చేస్తున్నారా అన్న విషయం ఇంకా తెలియాల్సిందే ఉంది. అయితే లక్ష్మి తన పర్సనల్ పనుల మీద యుఎస్ వెళ్ళి యుఎస్ లోనే సెటిల్ అవుదాం అనుకున్నారన్న విషయం ఒకటి బయటకు వచ్చింది ఈ రోజు అయితే. సో లక్ష్మి యుఎస్ వెళ్ళి యుఎస్ లో సెటిల్ అవ్వడానికి డబ్బులు కావాలని, అందుకే ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసినా సరే కిరణ్ రాయల్ ని ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తుంది. కిరణ్ రాయల్ డబ్బులు ఇవ్వను అని చెప్పినందుకు కొత్తగా తన చావుకి కారణం కిరణ్ రాయలే అని లక్ష్మి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు లక్ష్మి కావాలని ఇది చేస్తుందా, లేకపోతే ఎవరైనా తన వెనకాల ఉండి నడిపిస్తున్నారా అన్నదైతే తెలియాల్సి ఉంది. ఆల్రెడీ లక్ష్మిని జైపూర్ పోలీసులు అయితే తీసుకెళ్లారు. సో నిజాలు ఇంకా తెలియాల్సి ఉంది. అందుకే నిజాలు తెలియకుండా మనం అయితే ఎవరిని తప్పుగా అయితే అర్థం చేసుకోకూడదు. ఈ గొడవలో లక్ష్మి కిలాడి లేడీ అని ఒక పేరు అయితే తెచ్చేసుకుంది సోషల్ మీడియా నుంచి. సో ఫైనల్ గా ఈ గొడవలో కిరణ్ రాయల్ది తప్ప, లక్ష్మికి తప్ప అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. సో మీరైతే ఎవరి తప్పు అనుకుంటున్నారో మాకైతే కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం మా టీవీ 24 స్టూడియో ఎప్పుడూ వెయిట్ చేస్తూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.